హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శారద. ఈరోజు మీకు సింపుల్ వేలో చేసుకునే దోసకాయ పప్పు అండి. ఈవెన్ ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే పప్పు అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది 24i అనమాట, ఏఎంసీ కుక్వేర్. ఇందులో 2 గ్లాసెస్ వరకు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కందిపప్పు యాడ్ చేసుకున్న, అట్లాగే ఒక మీడియం సైజ్ దోసకాయ అండి, చేదు ఉందా లేదా చూసుకొని యాడ్ చేసి, కారంగా సరిపడేలాగా పచ్చిమిర్చి అండి, అట్లాగే కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, టమాటా వేస్తాలేని అందుకే చింతపండు వేసుకున్నా, అట్లాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ అనమాట. మనము పప్పుకు సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా వాటర్, ఇప్పుడు 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నా. ఇవి 2 గ్లాసెస్ పప్పు వేసుకున్నా కదా, అందుకు 3 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం చేపెట్టి అదే పసుపు అంతా కలిసేలా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్నాక లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి, అంతే అండి. లిడ్ పెట్టి లాక్ క్లోజ్ చేసుకున్న తర్వాత బ్లాక్ కలర్లో ఉంటుంది, అది లాక్ అండి. లాక్ క్లోజ్ చేసినాక హైలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్లో మనకైతే దోసకాయ పప్పు రెడీ అయిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు ఇది రెడ్ మార్క్ డర్బ్లోకి రాగానే మనం స్టవ్ ఆఫ్ చేయాలి. నార్మల్ ప్రెషర్ కుక్కర్లో అయితే ఎక్కువ విజిల్స్, అట్లాగే వాటర్ ఎక్కువ అయితే పొంగిపోతుందేమో, లేకుంటే తక్కువ అయితే మాడిపోతుందేమో అని డౌట్ పడవచ్చు. అట్లా ఏం లేదు, ఎక్కువైనా తక్కువని ఈవెన్గా కుక్ అవుతుంది ఏఎంసీ కుక్కర్లో. చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన 2 మినిట్స్ తర్వాత బ్లూ మార్క్ తాటికి రెడ్ మార్క్ వెళ్ళిపోయింది కదండి. ఇప్పుడు ఇది లాక్ ఓపెన్ చేసుకోవాలి. లాక్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా పప్పు ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు ఇందులో గరిటె పెట్టి ఇట్లా మెదుపుకున్నాక 1 గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే అంత తిక్కగా ఉంటే మా పిల్లలు తినరు, అందుకు కొంచెం పలుచగా చేస్తున్నా అనమాట. చూసారు కదా. ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటికి పోపు వేసుకోవాలన్నమాట. అంతే. ఎవరైనా పర్చేస్ చేయాలంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, లేక ఫ్రీగా డెమో కావాలన్నా నెంబర్కి కాల్ చేసి డెమో పెట్టించుకోవచ్చు మీ ఇంట్లో. చూసారు కదా. 28 యురేషియా వాక్ అనమాట, ఏఎంసీ కుక్వేరే. ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పోపులు వేసేసుకొని, అట్లాగే వెల్లుల్లి ఆనియన్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకొని కొద్దిసేపు ఫ్రై అయినాక ఒక 2 ఎండుమిర్చి, అట్లాగే ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని మంచిగా కలిసేలా కలిపేసుకోవాలన్నమాట. కొంచెము ఫ్రై అయితే సరిపోతుంది పోపు. ఇట్లా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని ఇందులో పప్పు యాడ్ చేసుకుని, ముందుగా కలిపి పెట్టుకున్న పప్పుని వేసేసుకొని కలిపేసుకుంటే అయిపోయింది దోసకాయ పప్పు రెడీ. చూసారు కదా. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. థ్యాంక్